సొంత చెల్లితో రాఖీ కట్టించుకునేని అన్న మహిళలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. సొంత తల్లిపై కేసు గెలిస్తే వాళ్ళు సంబరాలు ఈరోజు చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది. అందుకే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, ముందల మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మ అదేవిధంగా తల్లికి న్యాయం చేసిన తర్వాతనే మా గురించి మాట్లాడాలని హెచ్చరిస్తున్నా. నేను అడుగుతా ఉన్నా, నాయన లోకేష్, మీ నాన్నగారికి కూడా చెల్లెలు ఉన్నారా? మర్చిపోయావా? మీ మేనత్తలు ఇప్పుడన్నా కట్టారా రాఖీలు? ఇప్పుడు కట్టిన సందర్భం ఉందా? అక్కడ దాకా ఎందుకు? మొన్న ఏదో ఇల్లు కట్టుకుంటున్నా మీరు ఇక్కడ శంకుస్థాపన చేశారుగా, మీ నాన్నగారు మీ చెల్లెల్ని పిలిచి ఏమన్నా పట్టు చీరలు గాని మామూలు చీరలు గాని ఏమన్నా పెట్టాడా? ఎందుకే కోతలకు వస్తావు నాకు అర్థం కాదు. ఎన్టీ రామారావుని మోసం చేసి అధికారంలోకి వచ్చి మీ మేనత్తలను మోసం చేసి మీ మేనత్తలను చూసుకునేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి దేనికైనా కూడా. ఇలాంటి పిచ్చివాగుడు వాగేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నట్టున్నాడు నారా లోకేష్ గారు. కాస్త ఆలోచించి మాట్లాడుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నారా లోకేష్ కు నీకెవరు చెల్లెలు ఉన్నట్లేరు. ఎందుకంటే నువ్వు ఒకడివి, నీకు ఒకడు. మీ నాన్న మాత్రం దేశంలో అందరిని కను అంటున్నాడు. మరి నాకు అర్థం కాలా. నువ్వు కనవు, మీ నాన్న కండు, దేశంలో మొత్తం కనాలి. ఏదో దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయమాక. నువ్వు మీ బాబాయిని ఎంత బాగా చూశావో, మీ నాన్న తమ్ముని ఎంత బాగా చూశారో దేశం అందరికీ తెలుసు. నీకు తెలియదేమో, మర్చిపోయారు అనుకుంటున్నారేమో. కాబట్టి ఇలాంటి పిచ్చి కూతలు దయచేసి కుయ్యవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.